అందరికీ నమస్తే. భగవానుడు అందించిన గీత సమస్త మానవాళికి మార్గనిర్దేశకత్వం. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవించకూడదు అనేది మరి మానవుడి యొక్క ప్రయాణం ఏంటనేది సంపూర్ణంగా వివరించినటువంటి మహాద్భుతమైనటువంటి గ్రంథము మరి ఈ భగవద్గీత. ఇందులో నుండి 3వ అధ్యాయము 6వ శ్లోకాన్ని చూద్దాం. కర్మేంద్రియాణి సంయమ్యాయ ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. దీని యొక్క భావాన్ని గుర్తిద్దాం. మూఢబుద్ధి గల ఏ వ్యక్తి ఇంద్రియాలన్నిటినీ బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉంటాడో అతడే మిథ్యాచారి అంటే డంబాచారి అనబడతారు. మరి ఇంకా సంపూర్ణ వివరం చూద్దాం. బాహ్య ఇంద్రియ నిగ్రహాన్ని దమం అంటాం. ఇంద్రియాలను బలవంతంగా నిగ్రహించడమే దమం. మరి అంతరేంద్రియమైన మనస్సు యొక్క నియంత్రణను శమం అంటారు. కేవలం దమం ఉండి శమం లేకపోతే అది నిరర్థకం, అది అనర్థదాయకం. అప్పుడు కోరికలు మనసులో అంతర్ముఖంగా విజృంభిస్తూనే ఉంటాయి. మనసు అల్లకొల్లోలం అవుతూనే ఉంటుంది. అలాంటి మానవుడు మూఢబుద్ధికి నిలయమవుతాడు. కనుక ఇంద్రియాలను బలవంతంగా బిగబట్టి కూర్చొని మనసులో వ్యవహారాలన్నింటినీ ఆలోచిస్తూ మనసులోనే 3 లోకాలను చుట్టి వచ్చే మిథ్యాచారి డంబాచారి కాకూడదు. మనసును ఎలాంటి పరిస్థితుల్లోనూ అల్లకల్లోల పరుచుకోకూడదు. బలవంతపు బ్రాహ్మణార్థం అన్నది ఎప్పుడూ పనికిరాదు. సదా ఎల్లప్పుడూ పట్టు విడుపు అన్నవి ఉండి తీరాలి. జీవితంలో సహజంగా బ్రతకాలి. పరిపూర్ణ యోగిగా విరాజిల్లాలంటే దమంతో ప్రారంభమై వెంటనే శమంలోకి ఎగబ్రాకాలి. కేవలం దమంలోనే ఉంటే అది ఆరంభ శూరత్వం మాత్రమే అవుతుంది, అది యుక్తం కాదు అన్నది ఇక ఈ శ్లోకం యొక్క అంతరార్థం. మరింత గొప్ప జ్ఞానాన్ని అందించిన కృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుడికి, గణపతికి, పత్రిజీకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.